హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి టమాటా రసం. దీన్ని సింపుల్గా 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4 కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. టమాటాలు రుబ్బుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీనికి మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగాక ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పోపు వేగాక ఇప్పుడు ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఈ రసం చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టమాటా రసం చాలా రుచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీలో మీరు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకోవచ్చు. టమాటా రసం పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రసంని 5 నిమిషాలు మరిగించుకోవాలి. 5 నిమిషాలు మరిగాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ టమాటా రసం చాలా సింపుల్ రెడీ అయిపోతుంది. మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.